ఇకపై అంతా నీ ఇష్టం. నువ్వు ఆఫీస్కి రావడమే నాకు కావాలి. గుడ్ మార్నింగ్ మేడం. ఓ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. కూర్చోండి. రేయ్ ఆగు. నువ్వెక్కడేం చేస్తున్నావు? అడుగుతుంది నిన్నే. ఇక్కడ నీకేం పని? తను మన వాచ్మెన్ నాన్నా. వాట్? వాచ్మెనా? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్? నన్ను వీడిని పంపించేసేయమ్మా. పంపించడం ఏమిటి ఆనంద్? పంపిస్తావా లేదా? ఏమైంది ఆనంద్? వీడు ఈ ఇరిటేటింగ్ ఫెలో నన్ను కొట్టాడు బాబాయ్. నా చంప మీద కొట్టాడు. అతను నిన్ను కొట్టడం ఏంటి ఆనంద్? నన్ను కొట్టాడు మమ్మీ. నడి రోడ్డు మీద నన్ను కొట్టి వార్నింగ్ ఇచ్చి నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు. ఎరా, నీకెంత ధైర్యం ఉంటే మా బాబు మీదే చేసుకుంటావా? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ గాడివి. చలపతి, అతన్నేమనకు. ఇలాంటి విధవల్ని ఊరికే వదలకూడదు వదినా. ఏరా, మా ఆనందను కొట్టావా? చెప్పు, అసలు నువ్వు ఎవడ్రా కొట్టడానికి? మీ బాబు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేయబోయాడు. అందుకే అతన్ని కొట్టాను. నువ్వెవర్రా నాకు వార్నింగ్ ఇవ్వడానికి? నేను ఎవరో ఇప్పుడైనా తెలిసిందా? మీరెవరో అప్పుడే తెలిసింది కాబట్టి మాటలతో చెప్పి వదిలేశాను సార్. సుమిత్రాదేవి గారి అబ్బాయివి కాకపోయి ఉంటే నువ్వు స్టేషన్లో ఉండుండేవాడివి. ఎంత పొగరా నీకు? మా బాబునే స్టేషన్లో పెట్టిస్తావా? అంత ధైర్యం ఉందిరా నీకు? అతని షర్ట్ వదులు. కాస్త మర్యాదగా మాట్లాడు. మన ఆనందే తప్పు చేశాడు. నేను చేసిన తప్పు అయితే వీడి చేసిన తప్పు కదా అమ్మా. మన దగ్గర పనిచేస్తున్న ఈడియట్ నన్ను ఇన్సల్ట్ చేశాడు. మాటలో జాగ్రత్త ఆనంద్. ఆయన నీకంటే పెద్దవారు. నేను వీడి బాసుని. ఇంకొకసారి వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు. అంటాను, ఇది నా కంపెనీ, నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? సాటి మనిషిని గౌరవించడం నేర్చుకో ఆనంద్. ఏం మాట్లాడుతున్నావు వసుంధరా? మేము నీ దగ్గర నేర్చుకోవాలా? అయినా ఇతన్నంటే నీకేంటి? వీడికి నీకు ఏంటి సంబంధం? మళ్ళీ వాడు వీడు అన్నావంటే మొహం పగిలిపోతుంది. ఆనంద్ తప్పు చేశాడు. ఆయన క్షమించి వదిలేశారు. ఇంతటితో వదిలేయండి. ఎందుకు వదిలేయాలి? అయినా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? చెప్పు. వీణ్ణి తిడుతుంటే నీకెందుకు కోపం వస్తుంది?
ఆనంద్ ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? మా బాబాయ్ అడిగాడు కదా, వీడికి నీకు ఏంటి సంబంధం? వీడి నీకేమవుతాడు? మళ్ళీ వాడు వీడు అంటున్నావేంటి? ఆయన నా భర్త. ఆయన్ని ఒక్క మాట అవమానించినా నేను ఊరుకోను. మర్యాద ఇచ్చి మాట్లాడు. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? ఈ అభిరామ్ నీ భర్త? అవును మేడం, ఆయన నా భర్త. బాగుంది, చాలా బాగుంది. భార్య ఏమో మేనేజర్, భర్త ఏమో వాచ్మెన్. ఇద్దరు బాగా ప్లాన్ చేసుకునే వచ్చారు. ప్లాన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన పని ఆయనది, నా పని నాది. అయినా పెళ్లి కాని వాళ్ళకే ఈ కంపెనీలో జాబ్ అని చెప్పాం కదా. మాకు అబద్ధం చెప్పి మోసంతో ఈ కంపెనీలో జాయిన్ అవుతారా? వసుంధర్ని రిక్రూట్ చేసింది నేను చలపతే. తన అబద్ధం చెప్పలేదు, మోసం చేయలేదు. వాళ్ళు భార్యాభర్తలని నిజం కూడా చెప్పలేదు కదా వదినా. చెప్పే అవకాశం సందర్భం రాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఆయన నా భర్త. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలిగినా నేను సహించను. ఆయన వాచ్మెనే కావచ్చు, కానీ నీకంటే వయసులో పెద్దవారు ఆనంద్. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. వాట్ ఈస్ దిస్ మమ్మీ? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ గారి కోసం, ఆఫ్టర్ ఆల్ ఈ లేడీ మేనేజర్ నన్ను వార్న్ చేస్తుంది. నేను నీ కొడుకుని అనుకుంటుందా లేక ఇంకెవరు అనుకుంటుందా? తను చెప్పిన దాంట్లో తప్పే ఉందా ఆనంద్? నిన్న నువ్వు తాగి కారు నడిపావు, తప్పు చేశావు. అతను మందలించాడు. ఈ రోజు నువ్వు అతన్ని అవమానిస్తున్నావు. వసు మంచి చెడు చెబుతోంది. ఎవడు పడితే వాడు నీతులు చెప్పడం ఏంటి వదినా? మనం ఈ కంపెనీకి యజమానులం. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ వర్కర్స్. వీళ్ళను వెనకేసుకొస్తున్నావేంటి? వాళ్ళ వైపు న్యాయం ఉంది చలపతి. ఎనఫ్ మమ్మీ, నాకు ఇతను నచ్చలేదు. నన్ను కొట్టి అవమానించాడు. వెంటనే ఇతన్ని పంపించేసేయండి. జరిగిందేదో జరిగిపోయింది ఆనంద్, ఇక వదిలే. లేదు మమ్మీ, వీడు నా కళ్ళ ముందు కనిపించకూడదు. వీడిని చూస్తుంటే నాకు కోపం వస్తుంది. వీడు నన్ను కొట్టిన దెబ్బలు గుర్తొస్తున్నాయి. ఐ కాన్. ఇమీడియట్గా ఇంటికి పంపించేయండి. సడన్ గా జాబులోంచి తీసేస్తే ఎలా ఆనంద్? అతను చాలా మంచివాడు. పైగా మన మేనేజర్ వసుంధర భర్త తను. మొన్న నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడింది తను. మనకి పెద్ద వెడ్డింగ్ ఈవెంట్ రావడానికి కారణం కూడా తనే. నాకు ఎలాంటి కారణాలు చెప్పొద్దు మమ్మీ. ఉంటే ఆఫీసులో నేనైనా ఉండాలి, లేదా అతనైనా ఉండాలి. అతను ఉంటే నేను ఆఫీస్కి రాను. ఆఫీసులో వాచ్మెన్ ఉండాలో లేక నేను ఉండాలో డిసైడ్ చేసుకో. ఇతనే ఉండాలంటే ఇక ఎప్పటికీ ఈ ఆఫీస్కి నేను రాను. ఇక ఎప్పటికీ నాకు ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఆనంద్, ఏంటి వదినా, కన్న కొడుకు కంటే ఎవరో పరాయి మనిషి ఎక్కువ నీకు? అతను పోతే ఇంకో వాచ్మెన్ వస్తాడు. పంపించే వదినా. అది కాదు చలపతి, పాపం అతను. సరే, నేనే వెళ్ళిపోతాను. మళ్ళీ నేను ఈ ఆఫీస్లో అడుగు పెట్టను. ఆనంద్, ఆగండి బాబు, నేనే వెళ్ళిపోతాను. మీరు ఆఫీస్ వదిలి వెళ్ళకండి.
ఏంటి నా మీద జాలి చూపిస్తున్నావా? నాకు భిక్ష వేస్తున్నావా? ఈరోజు కూడా నిన్ను ఏమీ అనకుండా వదిలేయడానికి కారణం మీ అమ్మగారి మీద నాకున్న గౌరవం మాత్రమే. లేదంటే ఏం చేస్తావు? మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నావా? లేదు బాబు, లిక్కర్ కంటే ఒక లక్ష్యంలో ఎక్కువ మత్తు ఉంటుంది. స్పీడ్ డ్రైవింగ్ కంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో రామ్, సారీ మేడం, నాలాంటి వాళ్ళు ఈ ఆఫీస్కి చాలామంది వస్తారు, కానీ ఈ ఆఫీస్కి వారసుడు రావాలి. ఈ ఆఫీస్కి ఆనంద్ బాబు అవసరం ఎంతో ఉంది. ప్లీజ్ రిలీవ్ మీ మేడం. ఏంటి మేనేజర్ గారు, స్వయంగా మీ వారే చెప్పారు కదా తన లెక్కలు చూసి ఇంటికి పంపించేయమని. మీద పడితే వాళ్ళ మీద నోరు చేయి చేసుకుంటే ఎవరు ఊరుకుంటారు? అవునే, అభి అన్నయ్య పాపం పండినట్టే త్వరగా వసు వదిన పాపం కూడా పండాలి. ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతే మనం ఈ ఆఫీస్లో హ్యాపీగా ఉండొచ్చు. వదిన్ని 2 సార్లు చావు నుంచి కాపాడిన వాళ్ళు మొగుడు పెళ్ళాలన్నమాట. ఇప్పుడు మొగుడికి మూడింది, త్వరలోనే పెళ్ళాన్ని కూడా ప్లాన్ చేసి పంపించేయాలి. అప్పుడే ఈ ఆఫీసు, ఈ ఆస్తి నా చేతికి చిక్కుతాయి. ఏంటి సినిమా చూస్తున్నారా? వెళ్ళి పని చూసుకోండి. అలాగే సార్. అతను వెళ్ళిపోతాడు ఆనంద్, నువ్వు ఆఫీసులోకి పద. రా. అను, కీర్తి, అటు ఇటు వెళ్ళకండి. రోడ్డు మీద వెహికల్స్ వస్తాయి, కేర్ఫుల్ గా నడవండి. సరే అన్నయ్య. హై, రాఖీలు. అన్నయ్య, నాకు రాఖీలు కొనవా? మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అంకుల్, 2 రాఖీలు ఇవ్వండి. ఎంత అంకుల్? 100 రూపాయలు. 100 రూపీసా? నా దగ్గర 20 రూపీసే ఉన్నాయి. ఇప్పుడు ఎలా? ఏంటి బాబు, కావాలా వద్దా? కావాలంకుల్. డబ్బులు మరి తక్కువ ఉన్నాయి అంకుల్. ఎంతున్నాయి? 80 రూపీస్ తక్కువ ఉన్నాయి అంకుల్. 20 రూపాయలే ఉన్నాయా? వెళ్ళు వెళ్ళు. అన్నా అన్నా, ఒక రాఖీ అన్నా, మా చెల్లి నాకు కట్టాలి. డబ్బులు ఇవ్వు.
డబ్బులు లేవన్నా. నేనేమైనా ఫ్రీగా రాఖీలు పంచుతున్నాను అనుకున్నావా? వెళ్ళు. ప్లీజ్ అన్నా. ఫ్రీగా ఇవ్వడం కుదరదు. కావాలంటే నా కొట్లో గంట పని చేయి, ఒక రాఖీ ఫ్రీగా ఇస్తాను. గంట పనిచేస్తే ఒక రాఖీ ఫ్రీ, 2 గంటలు పనిచేస్తే 2 రాఖీలు ఫ్రీ అన్నమాట. అయితే మమ్మీ డాడీల్ని మనీ అడగకుండా చెల్లెలకు ఫ్రీగా రాఖీలు ఇప్పించొచ్చు. ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా? అనుకీర్తి, ఇంటికి పదండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చి రాఖీలు తీసుకొస్తాను. సరే అన్నయ్య. పదండి. అకౌంట్స్ కూడా చూడమ్మా. అవసరం లేదు వదిన, మంతయ్యాక వచ్చి తీసుకుంటాడు. లెటర్ మీద సైన్ చేసి అతని మొహాన కొట్టండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి సిస్టర్ ఇలా వచ్చారు? మేడం గారికి డాక్టర్ గారు మెడిసిన్ పంపించారు సార్. ఇటువంటి తీసుకోండి సార్. ప్రిస్క్రిప్షన్లో ఉన్నట్టుగానే మెడిసిన్స్ వేసుకోమన్నారు. 5 days తర్వాత డాక్టర్ గారు ఒకసారి చెకప్కి రమ్మన్నారు మేడం. అలాగేనమ్మా, థ్యాంక్ యూ. ఉంటాను మేడం. మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు? మీరు కూడా మేడం గారి ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారా? ఇతనెవరో మీకు తెలుసా అమ్మా? మీకు తెలియదా మేడం? మీకు కిడ్నీ డొనేట్ చేసింది ఈసారే. సార్ మాతో లేదు అని అబద్ధం చెప్పించారు. హలో, నేను వస్తున్నా మేడం. నేను వెళ్తాను. చలపతి, ఈ అభిరామేనా నా కిడ్నీ ఇచ్చింది? అవును వదిన. నాతో ఎందుకు చెప్పలేదు? మీకు తెలిసేమో అనుకున్నాను. నాకెలా తెలుస్తుంది? నువ్వైనా చెప్పొచ్చు కదా బాబు. ఆ రోజు నేను డబ్బులు తీసుకుని నేను మీకు కిడ్నీ ఇచ్చాను. అది అంతటితో అయిపోయింది మేడం. నీ అవసరం ఏదైనా, డబ్బుల కోసమే నువ్వు కిడ్నీ ఇచ్చినా
నీ శరీరంలో ఒక భాగం నా ప్రాణాన్ని కాపాడింది. నువ్వు చేసిన త్యాగం నా జీవితాన్ని నిలబెట్టింది. నువ్వు చేసిన సాయం నా ఆయుష్ను పెంచింది. నీకు నేను రుణపడి ఉన్నాను బాబు. లేదు మేడం, మీ రుణం అప్పుడే తీరిపోయింది. డబ్బులిస్తే రుణం తీరిపోయినట్టేనా బాబు? కాదు బాబు, నేను బ్రతికున్నన్నాళ్ళు నిన్ను గుర్తు పెట్టుకోవాలి.